హాయ్ ఫ్రెండ్స్, మనకి అమరావతి అనగానే ముందుగా అయితే టెంపుల్ అయితే గుర్తొస్తుంది కదా. టెంపుల్తో పాటు అలాగే బుద్ధుని విగ్రహం కూడా అయితే మనం చూసేయచ్చు అనమాట. మనకి టెంపుల్కి దగ్గరలోనే అయితే ఉంటుందండి. ఇంకా అమరావతి బుద్ధ విగ్రహం అనమాట. ఇంకా చక్కగా కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి మొత్తం అంతా కూడా చుట్టూ అంతా తిరిగేయచ్చు. అలాగే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అమరావతి టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ బుద్ధుని స్టాచ్యూ అయితే చూడండి. ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట. మేము రీసెంట్గా అయితే విజిట్ చేసామండి. ఎప్పుడో చిన్నప్పుడైతే వెళ్ళామండి. అప్పుడైతే ఇంక ఇదంతా కూడా కడుతున్నారనమాట. అప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు. తర్వాత అయితే ఇప్పటికైతే పిల్లల్ని తీసుకుని అయితే బయలుదేరితే వచ్చామండి. టెంపుల్తో పాటు ఇది కూడా చూద్దామని చెప్పి. ఇంకా చాలా చల్లగా ఉంటుంది. అలాగే కొంతసేపు మనం ప్రశాంతంగా అయితే ఉండాలి అంటే తప్పకుండా అయితే ఇక్కడికి రావాలన్నమాట. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి స్టార్టింగ్లోనే ఇస్తారండి. ఇంకా లోపలికైతే మనం ఎంటర్ అయిపోవచ్చు. కింద నుంచి కూడా వెళ్ళొచ్చు. మనకి 4 వైపుల నుంచి దారి అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా పెద్దగా అయితే ఉంటాడండి బుద్ధుని విగ్రహం. అలాగే మనకి అక్కడ చూడటానికి ఎవరైతే వచ్చారో అంటే సినిమా యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఎవరైతే వచ్చారో వాళ్ళందరి ఫొటోస్ కూడా అయితే అక్కడ ఫోటో తీసి అయితే పెట్టారనమాట. మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా అయితే ఉందో. మనం 4 వైపుల నుంచి అయితే లోపలికి వెళ్ళొచ్చు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాల శిల్పాలను అయితే చూడొచ్చు అనమాట. ఇంకా బయట అంతా కూడా ఇలా అయితే ఉంటుందండి. ఇంకా మేమైతే ఇటు సైడ్ కొంచెం ఫ్రీగా ఉంది అని చెప్పి ఇట్లా లోపలికి వెళ్దామని చెప్పి ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. వెళ్ళంగానే స్టార్టింగ్లో అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది గుమ్మం లోపల. అలాగే లోపలైతే రకరకాల శిల్పాలను అయితే చెక్కారనమాట. అవన్నీ కూడా మనం చూసి ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే ఇలాంటి శిల్పాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇంకా మొత్తం అంతా కూడా ఒక చుట్టూ ఒక రౌండ్ అయితే వేసేసి మనం బయటకు వచ్చి కూర్చుని కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు. కొంతమంది అయితే భోజనాలు కూడా తెచ్చుకుని వనభోజనాల్లాగా పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకుని అయితే బయట అయితే కూర్చుని తింటూ ఉన్నారనమాట. ఇదంతా కూడా లోపలైతే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుందండి. బుద్ధునికి సంబంధించినవి అలాగే ఇంకా రకరకాల శిల్పాలను అయితే మీరంతా కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదండి, ఎక్కువ బుద్ధుని విగ్రహాలు ఎలా చెక్కారు ఏంటి అనేది మీరైతే గమనించవచ్చు అనమాట. మొత్తం అంతా కూడా ఇలా చెక్కిన శిల్పాలు అయితే మనకి రేర్గా కనిపిస్తూ ఉంటాయండి. అన్ని ప్లేసెస్లో అయితే ఉండవు కాబట్టి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా మీరు అలాగే అమరావతి బుద్ధుని విగ్రహంలో అయితే మీరు చూడవచ్చు. లోపలైతే ఇలా మొత్తం అంతా కూడా శిల్పాలన్నీ కూడా ఇలా చెక్కారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అన్నీ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకొక వైపు దారి అనమాట. ఇది రెండో వైపు దారి. అట్లా మొత్తం రౌండ్గా తిరిగేటప్పుడు మొత్తం 4 వైపుల దారి ఉంటుంది. అలాగే కింద వైపు నుంచి దిక్కడానికి అయితే ఉంటుందన్నమాట. లేదు అంటే మనకి ఎక్కిన వైపే మనం కూడా దిగొచ్చు. కాకపోతే మొత్తం అంతా చూసుకుని లోపలైతే కొంతసేపు అలా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. మొత్తం అంతా కూడా చల్లగా ఉంటుందండి లోపల. బుద్ధుని విగ్రహం లోపలనమాట. లోపలంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఒక రౌండ్ మొత్తం అంతా కూడా తిరిగి మీకైతే చూపిస్తూ ఉన్నానండి. మొత్తం అంతా కూడా మనకి మ్యాక్సిమం అన్నీ క్లియర్గా చూడాలి అంటే హాఫ్ అన్ అవర్లో అయితే చూసేసుకుని మనం బయటకైతే రావచ్చు అనమాట. ఇప్పుడు మనం అయితే ఇటు నుంచి కిందకు కూడా అయితే బయటకైతే వెళ్ళొచ్చు అనమాట. అలాగే పైకైతే లోపలికైతే రావచ్చు. మీరు ఇవన్నీ కూడా చూస్తూ ఉండండి. తర్వాత మధ్యలో కూడా ఒకటైతే ఉంది, అది కూడా నేను లోపలికైతే తీసుకెళ్ళి చూపిస్తాను. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. శిల్పాలు అవనేది కొన్ని మనకు తెలిసినవి అయితే ఉన్నాయండి, కొన్ని తెలియనివి ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా నేను ప్రతి ఒక్క శిల్పం యొక్క విశిష్టత ఏంటి అనేది చెప్పడం లేదు. ఇప్పుడు ఇది ఒక దారండి. ఇక్కడైతే మా పాప లోపలికి వెళ్దామని చెప్పి చూపిస్తూ ఉందన్నమాట. ఇటు సైడ్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి డోర్స్. సరే మనం కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి అయితే చూద్దామని చెప్పి ఇలా లోపలికైతే వెళ్తూ ఉన్నామండి. చూడంగానే ఇంకా లోపలంతా కూడా చీకటిగా అయితే ఉంది. డోంట్ టచ్ అయితే కనిపిస్తుంది. ఏంటి డోంట్ టచ్ ఏంటి అని చెప్పి చూస్తే పైన అయితే ఇలా గ్లోబ్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇదంతా కూడా లోపలైతే ఇలా ఉంది అండి. మనకి ఏదైనా షో వేసినప్పుడు మనం అందరికీ కన్వీనియంట్గా చూడడానికి ఇదంతా కూడా ఇలా ఉంది. లోపలంతా కూడా చక్కగా సిట్టింగ్ అదంతా కూడా ఉందన్నమాట. ఇంకా లోపల సరే కొంచెంసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పి నేనైతే అలా రిలాక్స్ అవుతూ ఉన్నాను అనమాట.
ఇప్పుడైతే మొత్తం అంతా కూడా చూసేసుకుని ఇలా కిందకైతే వచ్చేస్తూ ఉన్నామండి. ఇంకా కిందకి దిగుతున్నాం. కింద కూడా మొత్తం అంతా కూడా ఒక రౌండ్ అయితే తిరిగేసి చూసేయచ్చు అనమాట. ఇంకా మ్యాక్సిమం అన్నీ కూడా శిల్పాలే ఉన్నాయండి. ఇంకా సరే మొత్తం అంతా కూడా చూసాం కదా అని చెప్పి అలా బయటకైతే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఇంక మనకి పిల్లలు ఇంకా ఆగరు కదండి, ఏదోటి కొనిపించాలి కాబట్టి ఇంక బయటికి సరే బయటకు వెళ్ళి చూద్దాం ఇంకా ఏమున్నాయండి అని చెప్పి చూస్తున్నాం. చూడండి ఇటువైపు కింద ఇదొక దారి, అట్లా మనకి 4 వైపులా కూడా 4 దారులు ఇచ్చాడనమాట. ఇంకా కిందకి వెళ్ళడానికి అలాగే పైకి రావడానికి అలా అప్పట్లో అట్లా కట్టారండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మొత్తం అంతా కూడా చూసుకుని అయితే ఇలా బయటకు వస్తే బయట ఏరియా అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. అంటే బయట ప్లేసు బుద్ధుని విగ్రహం బయట అయితే ప్లేస్ ఇలా ఉంటుంది. ఇక్కడైతే బుద్ధుని విగ్రహం చూడటానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరి ఫొటోస్ అయితే తీసి ఇక్కడ పెట్టారనమాట. అందరినీ కూడా శరత్ బాబు గారు, అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఇంకా జమున గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా సుమన్ శెట్టి ఇంకా వీళ్ళందరూ కూడా వచ్చారని చెప్పి ఇలా స్నాప్స్ అయితే బయట అంటించారనమాట. ఇంకా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే కృష్ణ నది అయితే కనిపిస్తుందండి. అట్లా మీరు అమరావతి వచ్చినప్పుడు టెంపుల్తో పాటు ఇలా బుద్ధుని విగ్రహం కూడా మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఇంకా కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు టైం ఉంది అనుకుంటే. అలాగే ఇక్కడైతే మొత్తం అంతా చూసుకుని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళాము. తప్పకుండా ఆ టెంపుల్ కూడా మీరు విజిట్ అయితే చేయండి, చాలా బాగుంటుందన్నమాట. విజయవాడ సరౌండింగ్ ప్లేసే అనమాట. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా వీడియోని కూడా చూడండి.